ఎటు పోతున్నావు మల్లేష్ అన్న? ఎట్లేదు ఎవ్వరు వెళ్ళి మలేషియా అన్న. మా పొలాన్ని మంజాలు వస్తావా? ఓ పిల్లగా మా అత్తడు ఇంటికాడ ఖాళీగానే ఉండబట్టే అత్తడు పో. సరే తమ్ముడు అత్తపో. మరి నేను పొలం కాడ ఉంటా, ఇంత సర్ది పట్టుకుని రా. సరే సీత సర్ది తీసుకురాపోయి. సరే అయ్యా సర్ది పెట్టుకత్తా. ఇంగో సరే సీత. పోయిరా. మళ్ళా తాగొచ్చినవా? పనికి పోయిన పైసలన్నీ ఇట్లా తాగితే ఇల్లు ఎట్లా గడుతుంది? ఒక్కరోజు పనికి పోతివి, 2 రోజులు తాగబడుతుంది. తాగుపోతాడా ఇక నువ్వు మారవు. తాగుతా తాగుతా నాకేమన్నా కూరగన్నా ప్రశాంత్ అన్న దాని మీద నాకు ఎప్పటి నుంచో కన్నున్నాయి. అడుక్కో అన్న ఒకసారి, ఏం కాదు అడుక్కో. సరే ప్రశాంత్ పోయి అడుగుతా. చేయదు, నీకెంత ధైర్యం? వదలు. ఇంకోసారి ఇట్లా నా చేయి గీన పట్టుకున్నావు అనుకో, ఊళ్ళో అందరినీ పిలిపిస్తావు అనుకున్నావు. ఇక్కడి నుంచి అబ్బా అన్న ఒక 50 అప్పు తీరాది, 1 రోజులు అయినాక ఇస్తా కానీ నాదొక కండిషన్ అన్న. ఏంటిదన్నా? అన్న నీకు 50,000 ఇస్తా కానీ వారం రోజులలో నా డబ్బులు నాకు తిరిగలేదనుకో, నీ భార్యను 3 నెలలు 3 నెలలు నాకు అద్దెకియాలి. గదేందన్న గట్లన పడుతుంది? ఏ అన్న నీకు ఇష్టం ఉంటేనే ఆలోచించుకో ఒకసారి. సరే అన్న 50,000 మరి. సరే అన్న, దీని మీద అయితే ఒక సంతకం పెట్టు. పెట్టు. అన్న ఇగో 50,000. అన్నా ఇప్పుడే అన్న అర్థం. అరే ఇరా పత్తాలై. కొడతావానే? నేను కొట్టే కూడా నీకు మాట వస్తలేదా?
సీత కొన్ని నీళ్ళు తీసుకురా. ఏమయ్యా, నేను మా పుట్టింటికి పోక చాలా రోజులు అవుతుంది. ఒక వారం రోజులు మా పుట్టింటికి పోతా. మా అమ్మని చూడాలనిపిస్తుంది. సరేనే, పోయి బట్టలు చదువుకుపో, పోయి బస్ ఎక్కిచ్చేస్తా. అగో, ఈ బండి ఎవరిది? ఎక్కడ తీసుకొచ్చినావు? ఇంకా సురేష్ గాంధీ అడకొచ్చింది, తొందరగా ఎక్కే, నేను బస్ ఎక్కిచ్చేస్తా. అందుకే ఏదో పని ఉందాడా. ఇంట్లో ఆడది లేకపోతే చాలు, ఇల్లు అంతా అంగడంగలు చేస్తారు. నేను మా పుట్టింటి పోయి వచ్చేసరికి ఇల్లు చూడు ఇట్లా అంగడంగలు చేసిందో. అనే సీత, ఎప్పుడు వచ్చినవి? ఇప్పుడే వచ్చినా గాని ఏంది ఇల్లు అంతా ఇట్లా అంగడంగలు చేసినావు? అవు గాని ఎటో పోయేస్తున్నావు? ఏగా మల్లన్న బాపలకు మందు కొట్ట పోయేస్తున్నాను. ఆహా, ఎవరండి వాళ్ళు? ఎందుకు వచ్చిర్రు? ఎవరు అంటే ఏం మాట్లాడతలేరేంది? అట్లా పైసలు కొట్టుకుని అప్పుల పాలైండు నిమ్మగోడు. అగ్రిమెంట్ ప్రకారం 3 నెలలు ఏంది 3 నెలలు నువ్వు నాతో గడపాలి. భార్యను అద్దెకిచ్చిన భర్త. ఏంటండి మీరు చేసిన పని? ఇప్పుడు నేను మాత్రమే నీ మొగుడిని, నన్ను మాత్రమే ఏమండని పిలవాలి. వాడు కాదు నీ మొగుడు, నేను. మలేసానా, నీ భార్య అతను మంచిగానే ఉంటది కదా? ఉంటుంది. ఏం పేరు నీ పేరు? చెప్పా. సీత. నా పేరు రావణ. రా మన ఇంటికి వెళ్దాం. ఇంకా నేనే నీ మొగుడిని, నువ్వే నా భార్య. అన్నా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వ. ఏంద్ర నువ్వు మాట్లాడేది? ఈ 3 నెలలు అది నా భార్య. ఇంకొకసారి ఈ ఇంటి మొక్క నచ్చినామనుకో, నరికి పోగులెత్తా. రాజుల కాలం నాడు ఓన్ పెళ్ళాన్ని కూడా ఉంచుకునేటోడట నాలాగే. పరాయి ఆడదాన్ని తాకిన మగాడు ఎప్పుడూ బాగుపడలే, అది రాజైనా రావణాసుడైనా. నీ అసంటే ఆడదాంతో ఒక్క రోజు గడిపి ప్రాణాలు పోయినా మంచిదే. నా 3 నెలల ముద్దుల పెళ్ళామ. సీత, ఏందా నాకు ఇట్లా వచ్చినావు? తను బట్టలు తెచ్చుకోలేదు కదా, అందుకే ఇస్తాను. సీత తీసుకో, బట్టలు తీసుకో.
సీత నేను బజార్కి వెళ్ళి పూలు తీసుకుని వస్తా, వచ్చేసరికి తల స్నానం చేసి ఇంట్లో రెడీ ఉండు. వెళ్ళొస్తా. పదా అన్న బజార్కి పోదాం. నువ్వు ఇంటికి పో, నేను బజార్కి. అన్నా పేకాడడానికి అత్తలేదా అన్న? నేను ఎప్పుడో బంద్ చేసిన తమ్మి. ఏ రా అన్న, ఒక్క ఆట ఆడుతుందా అన్న, ఒక్క ఆట ఆడుతుందా అన్న? లేదు తమ్మి, నేను రాను తమ్మి, నాకు పని ఉంది. ఇంతకంటే దాంట్లో ఎక్కడైనా ఉందాలే, అంతా నా వల్లే తప్పు జరిగిపోయింది. ఊకో అయ్యా, అంతా జరిగినాక ఇప్పుడు ఆలోచించి ఏం లాభం చెప్పు. ఊకో. ఊళ్ళో నలుగురు మన గురించి ఏమనుకుంటుర్రో ఏమో. ఏ ముఖం పెట్టుకొని ఊళ్ళో తిరిగి అంటే ఏ జన్మలే పాపం చేసిండు, ఇంత పెద్ద శిక్షలా కాసిండు ఆ దేవుడు. దేవుడా. ఏందన్నా మళ్ళొచ్చును? తను నీ భార్య కావచ్చు, కానీ తన కడుపులో ఉన్న ప్రాణం నాది. సీత, చెకప్కి హాస్పిటల్కి వెళ్దాందా రా. అది మన బిడ్డ సీత, రా. తను మన బిడ్డ, మనకు పుట్టబోయే బిడ్డ. రా. ఏమయ్యా, గా సుగుణక్క రోజు 30 రూపాయలు పాలు పోతాంది, పోయి తీసుకురాపో. నేను దేను, పోయి తెచ్చుకోపో. సరే. సీత, నీకోసం కడుపులో మన పాప కోసం సీతాఫలాలను తీసుకొచ్చిన. రా సీత, రా కూర్చో, కూర్చో సీత, దా కూర్చో, కూర్చో 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 కూర్చో. తీసుకో సీత, నీకోసమే తీసుకొచ్చిన, తీసుకో. సీత, మనకు పాప పుడుతుందా బాబు పుడతాడా? చెప్పు సీత, నీకు ఎవరంటే ఇష్టం? పాప, బాబా? తిను సీత, మంచిగా ఉంటాయి, తీయగా ఉంటాయి, హెల్త్కు చాలా మంచిది. తిను తిను తిను, ఒక్కడు తిను తిను.
నువ్వు